నరేంద్ర మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. నిర్మించినటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, విశాఖపట్నం పేరు మీద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 1వ తేదీన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతున్న శుభ సందర్భంలో ఉత్తరాంధ్ర యావత్తు కూడా ఒక పండగ చేసుకుంటున్న సమయంలో ఈరోజు ఇక్కడ ఏర్పాట్లని పరిస్థితుల్ని చూడటానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సారథ్యంలో మా ఉత్తరాంధ్ర టీం జిల్లా అధ్యక్షులు విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షులు రాజేష్ వర్మ గారు, శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షులు తేజేశ్వరరావు గారు, విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు పరశురామరాజు గారు, పార్వతీపురం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు, అనకాపల్లి శ్రీనివాస్ అధ్యక్షులు పరమేశ్వరరావు గారు మరియు రాష్ట్ర పదాధికారులు, జిల్లా పదాధికారులు, సీనియర్ ఇంపార్టెంట్ కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు సుమారు 200 మంది వరకు కూడా ఇక్కడ ఎయిర్పోర్ట్ సందర్శనకి గౌరవ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి సారథ్యంలో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఎయిర్పోర్ట్ పరిసరాలన్నీ చూడటం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారిని మీడియాను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దీనికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం ఏదైతుందో మా అందరికీ చాలా ఆనందాన్ని కలిగించింది. ఏ స్వతంత్ర సేనాని భారతదేశ దాస్య శృంఖలాలు విముక్తి చేయడానికి పోరాటం చేసి అసూలు బాసి మనకి మన ప్రాంతానికి ఒక ప్రత్యేక స్థానాన్ని తీసుకురావటం, ఇవాళ దేశ స్వతంత్రానికి అతి మూలభూతమైన వ్యక్తి యొక్క పేరుతో ఈ యొక్క ఎయిర్పోర్ట్ పెట్టడం ఏదైతే ఉందో నిజంగానే చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఇది ఒక శుభసూచకం. మన గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి పేరు పెట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ యొక్క ఎయిర్పోర్ట్ రావడానికి కానీ అనేక రకాల పర్మిషన్స్ సకాలంలో ఇచ్చి సకాలంలో పూర్తి చేయడానికి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క చొరవ, ఆయన చొరవ కారణంగానే ఈరోజు మనకి ఎయిర్పోర్ట్ నిర్మాణం అవుతుంది. ఈ ఎయిర్పోర్ట్ కూడా నిర్మించిన వాళ్ళు మన జిఎంఆర్ వాళ్ళు, ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించి ఒక పారిశ్రామికవేత్తగా ఎదిగి తన ప్రాంతంలో ఎయిర్పోర్ట్ని తన చేతుల మీద నిర్మాణం కావడం కూడా ఇంకొక విశేషం. అలాగే ఈ యొక్క ఎయిర్పోర్ట్ సంబంధించిన అనేక రకాల విశేషాలని మనం తెలియజేయడం జరిగింది. మన ఉత్తరాంధ్ర సంబంధించిన కళలు, అలాగే కళాకారులు ఇవన్నీ కూడా ప్రస్ఫుటంగా దీనిలో కనిపించే విధంగా ఈ యొక్క ప్రయత్నం కూడా జరుగుతుంది. ఆ విధంగానే ఈ యొక్క ఎయిర్పోర్ట్ మొదల్లో అల్లూరి సీతారామరాజు యొక్క భారీ విగ్రహం, దాని తర్వాత ఎంట్రన్స్లో ఏటి కొప్పాక మన ఏదైతే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఈ యొక్క బొమ్మలు ఏవైతే ఉన్నాయో ఆ బొమ్మలు సంబంధించిన ఇక్కడ పెద్ద ఎత్తున స్టాచ్యూ ఉండబోతుంది. ఈ యొక్క ఏటి కొప్పాక స్టాచ్యూ నుంచి లోపలికి వెళ్తే మన విజయనగరానికి సంబంధించిన బొబ్బిలి వీణలు అందరికీ దర్శనమిస్తాయి. అలాగే బొబ్బిలి వీణలతో పాటు మనకి పొందూరు ఖాదీ లాంటివి, అలాగే మన యొక్క పలాస క్యాజువల్ లాంటి ఏవైతే మనకి ప్రసిద్ధిగాంచిన అవన్నీ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. అలాగే మరీ ముఖ్యంగా మనది ముఖ్యంగా అరకు కాఫీకి ప్రాముఖ్యత ఇచ్చే విధంగా స్వయంగా నరేంద్ర మోడీ గారు అరకు కాఫీకి వెళ్ళి ఆ యొక్క స్టాల్ కూడా విజిట్ చేయడం జరుగుతుంది, అరకు కాఫీ తాగడం జరుగుతుంది. ఆ విధంగా మన ప్రాంతానికి సంబంధించిన విశేషాలు ఏవైతున్నాయో అవి ప్రపంచం తెలుసుకోవడానికి ఇది గొప్ప అవకాశం. ఈ యొక్క ఎయిర్పోర్ట్ ప్రారంభంతో ఈ ప్రాంతం అంతా కూడా మార్పు చెందబోతుంది. శ్రీకాకుళం వెనుకబాటుతనం, విజయనగరం వెనుకబాటుతనం, పార్వతీపురం వెనుకబాటుతనం అటువంటి ఆలోచనలు కూడా దూరం అయ్యే విధంగా అనేక అవకాశాలు ఎయిర్పోర్ట్ కల్పిస్తుంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. అలాగే కేవలం ఇటువంటి అనేక రకాల అవకాశాలతో పాటు ఈ ప్రాంతంలో అనేక రకాల పారిశ్రామిక వాడలు కూడా రాబోతున్నాయి. వాటితో పాటు ఈ ప్రాంతానికి సంబంధించిన ఇప్పటికే పోర్ట్ కూడా త్వరలో మూలపేట పోర్ట్ ఏదైతుందో ఇది అతి దగ్గరగా ఉంటుంది. ఆ పోర్ట్ అనుసంధానంగా అనేక రకాల పారిశ్రామిక వాడలు కూడా రాబోతున్నాయి. మన ప్రాంతంలో తయారయ్యే అనేక రకాల విశేషాలను కూడా ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి చేయడానికి కూడా ఇక్కడ కార్గో టెర్మినల్ కూడా రాబోతుంది. అలాగే మరీ ముఖ్యంగా ఈ యొక్క ఎయిర్పోర్ట్ యొక్క అనేక రకాల విశేషాలతో పాటు ఏదైతే సముద్రం ఉందో ఇవన్నీ కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్ యొక్క సొగసు మరింత పెంచే విధంగా ఉన్నాయి. కనుక ఈ యొక్క ఎయిర్పోర్టు ఆగస్టు 1వ తారీఖున నరేంద్ర మోడీ గారు ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఆ ప్రారంభోత్సవం చేయడం అందరికీ ఆనందం కలిగిస్తుంది. ఆంధ్రప్రదేశ్ని నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ఆదుకొని ముందుకు తీసుకెళ్తున్నారనే విషయం మనందరం చూడటం జరిగింది. అనేక రకాల కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది. విశాఖ రైల్వే జోన్ ఏదైతే ఉందో విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్గా ఈ యొక్క సౌత్ కోస్టల్ రైల్వేస్ అది కూడా తలమానికంగా ఉంది.
అది ఇంపాసిబుల్ ఐటమ్ అయినా కూడా పాసిబుల్ చేశారు నరేంద్ర మోడీ గారు, మన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో. అలాగే త్వరలో పోలవరం సంబంధించిన ఎడమ కాలువ నీళ్లు మొన్ననే మేము వెళ్ళి చూడటం జరిగింది. ఆ యొక్క ఎడమ కాలువ నీళ్లు రేపు ఆగస్టు 16వ తారీఖున అనకాపల్లి రాబోతుంది అనే విశేషం ఏదైతుందో అది కూడా ఆనందం కలిగిస్తుంది. ఆ నీళ్లు ఇక్కడ వరకు పారే విధంగా చివరికి ఏదైతే మన యొక్క నాగావళి నది అలాగే వంశధార వరకు దాన్ని కలిపే విధంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఈ యొక్క ప్రాజెక్ట్ కనుక ఈ విశేషాలన్నీ కూడా చూపించే విధంగా మనందరికీ కూడా ఆకర్షితులు చేసే విధంగా ప్రతి గ్రామం నుంచి ఒకరు రావాలని మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు తలిచారు. కనుకనే 3 లక్షల మందితో ఒక భవ్యమైన బహిరంగ సభ నిర్వహించాలని చెప్పి అన్ని ప్రాంతాల నుంచి రావాలని, ప్రతి ఇల్లు కూడా మనం అందంగా తీర్చిదిద్దుకొని బయటకు రావాలని, అలాగే ఆగస్టు మాసం అనేది మన దేశ స్వతంత్రానికి అతి ముఖ్యమైన సమయం అంటే ఆగస్టు 15వ తారీఖు. దానికి ముందు హర్ ఘర్ తిరంగా అని చేస్తాం కనుక మొత్తం తిరంగాలతో ఈ యొక్క ప్రాంగణాన్ని అలంకరించాలని చెప్పి, అలాగే ఈ ప్రాంతం ఒక స్వతంత్ర సమరయోధుడి పేరు మీద పెట్టడం కారణంగా ప్రతి ఇంటి పైన కూడా త్రివర్ణ పతాకం ఎగరేయాలని కూడా మనం నిర్ణయించుకోవడం జరిగింది. ఆ విధంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఏదైతుందో నరేంద్ర మోడీ గారికి అత్యంత ఇష్టమైన కార్యక్రమం. మనందరిలో దేశభక్తి పెంపొందించే విధంగా మన ఇంట్లో జెండా ఎగరేసుకోవటం, ఈ దేశభక్తి ఇక్కడి నుంచి ప్రజ్వరిల్లే విధంగా మన యొక్క అల్లూరి సీతారామరాజు యొక్క స్టాచ్యూ ఇక్కడ ఉండటం, ఈ యొక్క ప్రాంగణం అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం, ఇవన్నీ మనకు ఆనందం కలిగించే విషయాలు. అయితే ఇవాళ సుమారు ఒక 10,000 బస్సులు అనేక ప్రాంగణానికి రావాలి కనుక ఈ యొక్క రహదారులను పరిశీలించడం జరిగింది. ఎక్కడైతే బాటిల్ నచ్చినాయో వాటి ఏ విధంగా పూర్తి చేస్తారో తెలుసుకోవడం జరిగింది. ఆ విధంగా ఎక్కించి ఇక్కడ కార్యక్రమానికి వచ్చి కార్యక్రమించి తిరిగి వెళ్ళే విధంగా దానికి సంబంధించిన ఏదైతే రక్షణ సంబంధించిన అంశాలు ఉన్నాయో వాటిని కూడా పరిశీలించడం జరిగింది. ఒకటి ఈ యొక్క ఏదైతే మెయిన్ బ్రిడ్జ్ ఉందో అది 2 రోజుల్లో కంప్లీట్ అవుతా అన్నారు, చాలా అదృష్టం. అలా అది తెలుసుకోవడం చాలా ఆనందం వేసింది. అలాగే 2 జింజేరు దగ్గర నుంచి ఇంకొక రోడ్డు అది సుమారు 7.5 కిలోమీటర్లు ఉంది, మధ్యలో ఇంకా రోడ్ ట్రాక్ వేయాలి, అది కూడా పూర్తవుతుందన్నారు. మధ్యలో ఇంకేమైనా రోడ్లు ఉండే అవకాశం ఉందా వాటిని కూడా పరిశీలించాలనుకుంటాం. ఆ విధంగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ యొక్కడికి ప్రజలు రావటం, అక్కడ మీటింగ్ సుమారు 1.5 సేపు ఉంటుంది. మీటింగ్ అయిన తర్వాత 1:30కి పూర్తవుతుంది, 1:30 పూర్తయిన తర్వాత వెళ్తారు. కనుక అధ్యక్షుడు రాజేష్ వర్మ గారు, అలాగే శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు తేజేశ్వరరావు గారు, అలాగే విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు పరశురామరాజు గారు, అలాగే అనకాపల్లి జిల్లా అధ్యక్షులు ద్వారపరెడ్డి పరమేశ్వరరావు గారు, అలాగే పార్వతీపురం జిల్లా అధ్యక్షుడు ద్వారపరెడ్డి శ్రీనివాస్ గారు, అలాగే మా యొక్క రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ వేణుగోపాల్ గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శి పావని గారు, అలాగే మా యొక్క జిల్లా ఇన్ఛార్జెస్ అందరూ కూడా రావటం జరిగింది. అలాగే రాష్ట్రానికి సంబంధించిన నాయకులందరూ, ముఖ్య నాయకులందరూ వచ్చి పరిశీలించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం సజావుగా జరగడానికి సుమారు ఒక 18 కమిటీలు వేయడం జరిగింది. ప్రతి కమిటీలో భారతీయ జనతా పార్టీ, జనసేన, బీజేపీ, తెలుగుదేశం వాళ్ళు ఉంటారు. అందరూ కలిసి ప్రతి కమిటీ ఆధ్వర్యంలో పార్కింగ్ కానీ, మిగతా ఏర్పాట్లు కానీ, ఫుడ్ ఏర్పాట్లు కానీ సక్రమంగా జరిగే విధంగా చూడటం, అందరూ సురక్షితంగా వచ్చి ఆనందంగా వెళ్లే విధంగా ఒక ప్రయత్నం అయితే చేస్తాం. ఆ విధంగా చేయాలి అని చెప్పి, అలాగే అందరూ కూడా సందర్శించే విధంగా అవకాశం కల్పించాలనుకున్నాం. అది కూడా పరిశీలిస్తాం. సుమారు 3 లక్షల మంది దీన్ని చూసి వెళ్లే విధంగా ఏదైనా ఏర్పాటు చేయాలని త్వరలో దానికి సంబంధించిన రోడ్స్ జోడుగోలపాలెం నుంచి ఒక రోడ్ తయారు కాబోతుంది, అది త్వరితగతిన పూర్తి చేసే విధంగా, అలాగే మిగతా 5 రోడ్స్ విశాఖపట్నం నుంచి వచ్చే విధంగా వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో రోడ్లు నిర్మాణం అయ్యాయి. అయితే మెయిన్ ఏదైతే హైవే సంబంధించి కనెక్టివిటీ ఉందో అది కూడా 2 రోజుల్లో పూర్తవుతుందని చెప్పి ఇందాక పీడీ గారు చెప్పడం జరిగింది. కనుక మొత్తం సర్వాంగ సుందరంగా తయారైపోయి ఎయిర్పోర్ట్ రావడానికి వెళ్ళడానికి కూడా సౌలభ్యం ఉండే విధంగా, ఎవరికి ఇబ్బంది లేకుండా విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. నిర్మాణం కానీ, ఆహార పదార్థాలు కానీ, పార్కింగ్ లాట్, ముఖ్యంగా పార్కింగ్ ఇంపార్టెంట్, అక్కడే అవన్నీ అందించే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి అనుకోవడం జరిగింది. అలాగే ఇవాళ ఈ యొక్క ఎయిర్పోర్ట్ సంబంధించిన ఏవైతే విశేషాలు ఉన్నాయో అవన్నీ కూడా అందరికీ ఆకట్టుకుంటుంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయబోతున్నారు, దేశంలో అత్యధిక టెక్నాలజీ యూజ్ చేయబోయే ఈ యొక్క ఎయిర్పోర్ట్. నో మ్యాన్డ్ బ్యాగేజ్ లోపల తీసుకెళ్తారు, ఎవరు మ్యాన్ ఉండరు, జస్ట్ బ్యాగేజ్ ఇచ్చేస్తే అది డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయే విధంగా. అలాగే స్కానింగ్ సంబంధించింది, అలాగే ఇమిగ్రేషన్ సంబంధించింది. అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ఎయిర్పోర్ట్లో మనం ఎవరైతే మొత్తం ఉత్తరాంధ్ర సంబంధించిన ఎవరైతే విదేశాలు వెళ్తున్నారో వాళ్ళు ఆ యొక్క డెస్టినేషన్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ బ్యాగేజ్ వేసుకోకుండా ఇక్కడే ఇమిగ్రేషన్ చేసుకునే విధంగా, కేవలం బ్యాగేజ్ ఇమిగ్రేషన్ చేసేసుకుంటారు. ఫార్మాలిటీస్ అని కంప్లీట్ అయిపోతే చాలా హ్యాపీగా ఇక్కడి నుంచి బొంబాయిలో ఎక్కాలి, ఎయిర్పోర్ట్ వెళ్ళే విధంగా, ఏ విధంగా డొమెస్టిక్ ట్రాన్స్ఫర్స్ వస్తున్నాయో ఆ విధంగా ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్స్ వితౌట్ బ్యాగేజ్, వితౌట్ ఇమిగ్రేషన్ జరగబోతున్న మన యొక్క టెర్మినల్ ఇది. కనుక అందరికీ కూడా ఉపయోగం అవుతుంది. కనుక ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ అందరూ తప్పనిసరిగా ఎయిర్పోర్ట్కి వస్తారు. కనుక ఆ సౌకర్యాన్ని కల్పించారు. ఆ సౌకర్యం కల్పించడంలో మన రామ్మోహన్ నాయుడు గారు చొరవ చూపించారు. అలాగే ఈ యొక్క ఎయిర్పోర్ట్లో అన్ని విశేషాలు ఎక్కడికక్కడ కనిపించే విధంగా ఒక సోలార్ లైట్తో అక్కడ ఒక
ఒక లైటింగ్ ఉండబోతుంది. ఆ లైట్ చాలా అద్భుతంగా జరగబోతుంది. అది తీసుకురావడం జరిగింది. ఆ సోలార్ లైట్ మొత్తం పడే విధంగా కూడా ఏర్పాటు చేశారు. అలాగే నరేంద్ర మోడీ గారికి కళలంటే బాగా ఇష్టం కనుక ఆయన స్వాగతం పలకడానికి ఒక వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు అనుకొని దింసా నృత్యం ద్వారా ఆయన స్వాగతం పలకాలని 16,000 మంది బాలికలు, గిరిజన బాలికల చేత దింసాన్ని అత్యంత అద్భుతంగా రంగరంగ వైభవంగా చేయాలని చెప్పి, అలాగే మన వీణానాదం మన ప్రాంతం బొబ్బిలి వీణకి ప్రవేశించి ఆ విధంగా స్వాగతం పలకాలని చెప్పి ఆలోచన చేశారు. అలాగే లోపల కూడా అరకు కాఫీ తాగించాలి. ఎందుకంటే అరకుని ప్రమోట్ చేస్తూ అరకు కాఫీని నరేంద్ర మోడీ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని విదేశ వెళ్ళినా అక్కడికి వెళ్ళి అధ్యక్షులు ఇస్తున్నారు. అటువంటి కాఫీని ఆయన తాగబోతున్నారు. అలాగే అనేక రకాల విశేషాలు కూడా చూడబోతున్నారు. కనుక ఈ యొక్క ఎయిర్పోర్ట్ తప్పనిసరిగా ఉత్తరాంధ్ర యొక్క భవిష్యత్తు మార్చబోతుంది. ఇది నిర్వివాదం అంశం. అలాగే ఉత్తరాంధ్ర వెనుకబాటు చెందింది అనే మాట కూడా తొలగిపోతుంది. ఇది ఉత్తమ ఆంధ్రగా మారబోయే తరుణం కనుక మనందరం స్వాగతం పలకాలి. ప్రజలందరికీ పిలుపు, అందరూ వచ్చి నరేంద్ర మోడీ గారి స్వాగతం పలకండి అని చెప్పుకోవచ్చు. చర్చ తప్పనిసరిగా కావాలి. ఎందుకంటే ఉత్తరాంధ్రకి ఏ ప్రాముఖ్యత రావాలో ప్రాముఖ్యత రాలేదు. గోదావరి జిల్లాలు కానీ కృష్ణా గుంటూరుకి కానీ వచ్చిన ప్రాముఖ్యత మనకి రాలేదు. రాయలసీమకు సంబంధించి రావటం జరిగింది. అన్ని రకాల విశేషాలు కలిగిన ఈ ప్రాంతం, దేశంలో అతి పురాతనమైన ప్రాంతం, మహానది గోదావరి మధ్య ఉన్న ఈ ప్రాంతం ఏదైతే ఉందో అత్యంత సస్యశ్యామల ప్రాంతం, సుమారు 10 నదులు ఉన్న ప్రాంతం, అన్ని అవతారాలు కూడా అవతరించిన నేల, మొదటి అవతారాలన్నీ అవతరించిన నేల. ఆ విధంగా శ్రీకూర్మం కానీ, వరాహ అవతారం కానీ, లక్ష్మీ నరసింహ అవతారం కానీ, పరశురామ అవతారం కానీ అన్నీ కూడా ఉత్తరాంధ్రలో ఉన్నాయి. ఈ విశేషాలు ప్రజలు తెలియదు. అలాగే అతి పురాతనమైన అరస సూర్య నారాయణ యొక్క దేవాలయం కూడా మన ప్రాంతంలో ఉంది. అనేక రకాల రాజులు, బ్రిటిషర్స్, దాని ముందు డచ్ కానీ, దాని ముందు అనేక మంది విదేశీయులు వచ్చిన ప్రాంతం మంది కనుక అటువంటి అనేక రకాల విశేషాలు ఉన్న ఉత్తరాంధ్రని నిజంగానే ఆ స్థాయిలో ముందుకు తీసుకెళ్ళాలి. కనుక అవన్నీ కూడా ముందుకెళ్ళడానికి ఏవైతే గతంలో ఉండే అన్నీ జరిగిపోవడానికి ఇది అవకాశం కల్పిస్తుంది. సో కనుక శ్రీకాకుళం ప్రాంతం మరింత ముందుకెళ్తుంది. ప్రపంచ నాగరికతని పెంచడంలో శ్రీకాకుళం పాత్ర చాలా ఉందని అంటారు. ఆ విధంగా మొత్తం బాలి కానీ, అటు ఇండోనేషియా కానీ, అటు ఈ ప్రాంతాలన్నీ కూడా శ్రీకాకుళం నుంచి వెళ్ళి విలిసినాయి. కనుక అటువంటి శ్రీకాకుళానికి సరైన మహర్దశ వచ్చిందని భావాలి. ఫ్లయింగ్ ఫిష్ అంటే ఫ్లయింగ్ ఫిష్ అని కాదు, ఇది మొత్తం వేవ్స్ రూపంలో చేయాలని చెప్పి అనుకున్నారు. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు ఒక డాల్ఫిన్, లైవ్ డాల్ఫిన్ పెట్టాలనుకున్నారు. దానికోసం కూడా ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ ఒక డాల్ఫిన్ పార్క్ కూడా నిర్మాణం చేస్తారు. లైవ్ డాల్ఫిన్స్ ఉంటాయి. మన సభా వేదిక, అలాగే ఇక ఎయిర్పోర్ట్ సంబంధించిన ఎక్కడి నుంచి ఆయన వస్తారు, ఎక్కడికి వెళ్తారనే విశేషాలు చూడడానికి, అలాగే ఎయిర్పోర్ట్ కూడా చూడాలి. పూర్తి అయిపోయిన సమయంలో ఏ విధంగా ఉంటున్నాయని, అలాగే రహదారులు ఏవైతున్నాయో పూర్తి స్థాయిలో నిర్మాణం కాలేదని ఒక ఆందోళన ఉంది. వాటిని కూడా పరిశీలించడానికి రావడం జరిగింది. నేషనల్ హైవే సంబంధించి పీడీ గారిని కలిసాం. ఆయన చెప్పారు అది 2 రోజుల్లో పూర్తి అయిపోయే విధంగా దానికి సంబంధించిన కొన్ని ప్రీ ఫ్యాబ్రికేటెడ్ స్లాబ్స్ వేసి పూర్తి చేస్తూ ఉన్నారు. ఆ విధంగా జరగబోతుంది. అలాగే దాంతోపాటు జింజేరు దగ్గర ఉండే ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డును కూడా పరిశీలించడానికి, ఆ రోడ్డు కూడా ఇంకా నిర్మాణం చేయాలి. అది కూడా పూర్తి వచ్చే సుమారు 10,000 బస్సులు రాబోతున్నాయి. వాటన్నిటికీ ఎక్కడ అసౌకర్యం లేకుండా ఉండాలని చెప్పి, అలాగే వచ్చిన ఎవరైతే ఈ యొక్క కార్యక్రమం తిలకించిపోయి కానీ దురదృష్టం డాల్ఫిన్స్ అలా సముద్ర తీరం లోపలికి వెళ్ళిపోయింది, డీప్ సీకి వెళ్ళిపోయింది. కనుక వాటిని తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయటం మంచి విశేషాలు. దేశంలో ఎక్కడా లేని విధంగా వచ్చి అందరూ ఇవన్నీ చూసుకొని వెళ్ళడానికి కూడా అవకాశం ఉండే విధంగా ఏర్పడుతుంది. చెప్తారు అయితే 11 o'clockకి ఆయన అరైవల్ ఉంది. ఆయన సుమారు 1:30కి ఇక్కడి నుంచి డిపార్చర్ ఉంటుంది. సుమారు 2 గంటల పాటు మనతో పాటు ఉంటారు. అనేక రకాల విశేషాలు చూడటం జరుగుతుంది. బహిరంగ సభలో అందరూ మాట్లాడుతుంది.